ఒరిజినల్ రెప్లికా ఒరిజినల్ రెప్లికా అర్థమైందా? వీడియో చూడండి. ఈ 2-3 రోజుల్లో ఎక్కడ చూసినా ఒరిజినల్ రిప్లికా అని చెప్తూనే ఉన్నారు. మీకు కూడా ఇలా చెప్తే కానీ అర్థం అవ్వదేమో అనిపించింది. అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను ఈ వీడియో కోసమని. యాక్చువల్లీ మనం మగ్గం వర్క్ పెట్టాలి అనుకున్నప్పటి నుంచి నేను చేస్తున్నంత గ్రౌండ్ వర్క్ నాకు తెలిసి 24 గంటలు నేను వర్క్ చేస్తూనే ఉన్నా కూడా నా మైండ్ మొత్తం నేను మగ్గం వర్క్లో దానికి సంబంధించిన విషయంలో ఎలా ఏం ప్రోడక్ట్స్ ఎలా వాడాలి ఏంటి అని నేను చూసుకుంటూనే ఉన్నాను. ఎంత సెర్చ్ చేశాను, నేనైతే చాలా చూశాను, చాలా వీడియోస్ చూశాను, చాలా ప్రోడక్ట్స్ చూశాను. అండ్ మన మాస్టర్ దగ్గర కూర్చొని ఏది క్వాలిటీ కాదు అని తెలుసుకున్నాను. వర్క్ ఎలా ఉండాలో తెలుసుకున్నాను, ఎలా వేస్తారో తెలుసుకున్నాను, ఏది తగ్గిస్తారో ఏది ఎక్కిస్తారో అన్నీ తెలుసుకున్న తర్వాత వీడియో చేయాలని ఇన్ని రోజుల వరకు ఆగాను నేను. ఇంకా ఆ సమయం అయితే వచ్చింది. దాదాపుగా మనం మగ్గం వర్క్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 20 డేస్ 15 to 20 డేస్ మాత్రమే అవుతుంది. ఈ 20 డేస్లో నేను విన్నది ఏంటి అంటే, వచ్చిన ప్రతి కస్టమర్ కూడా వర్క్ చూపించిన తర్వాత ఈ వర్క్కి మనం కాస్ట్ చెప్పిన తర్వాత అమ్మో అంత వర్కా, అంత రేటా, అమ్మో అయ్యో బాబోయ్ అనేస్తున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు అని నాకు అర్థం కాలేదు. ప్రైజెస్ మనం చెప్పడంలో తప్పుందా, వాళ్ళు వినడంలో తప్పుందా, అది కూడా నాకు అర్థం కాలేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో నేను సెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది. తక్కువ అంటే చాలా చీప్ రేట్కి అయితే వేస్తున్నారు వర్క్స్. కానీ చూడండి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది అనేది మీరు చూడండి. ఇది నేను అనుకోకుండా నా దగ్గరకు వచ్చిన బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చిన తర్వాత నేను కూడా 1కి 100 సార్లు చెక్ చేసుకున్నాను. ఈ మధ్య కాలంలో అయితే చూసిన ప్రతి ఒక్క మగ్గం వర్క్ని అదే పనిగా చూస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే నాకు తెలియాలి కదా అసలు వర్క్ ఎలా నీట్ ఫినిషింగ్ ఇస్తారు, నీట్ ఫినిషింగ్ ఇస్తే ఎందుకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేది తెలుసుకోవాలి కదా. నేను ఆ పనిలో ఉండి నేను మీకు వర్క్లు కూడా చూపించలేరు. మీరు గమనించినట్లయితే నేను మగ్గం వర్క్లు ఒక్కటి కూడా చూపించలేదు. కానీ వర్క్ అయితే జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నాను. నేను వీడియోస్ అయితే మీకు చూపించలేదు. ఎందుకు అంటే నా టైం రావాలి. నేను చెప్పాను కదా ఒరిజినల్ రెప్లికా తోటి బయటకు వచ్చాను. ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది అని నేను చెప్తున్నాను. మీరు చూస్తున్నారు కదా కర్దానా తోటే అవుట్లైను మేము ఈ మెరూన్ కలర్ మీద ఉండేది వచ్చేసి మనం చేసిన వర్క్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి బయట చేయించుకొని వచ్చిన వర్క్, అతి తక్కువకి వేసిన వర్క్ అనమాట. అది మీరు చూడండి ఫినిషింగు ఏది నీట్గా ఉందో మీకు అర్థమవుతుంది. కర్దానా ఫిల్లింగు మనం ఎలా చేసాము, ఎంత టైట్గా ఇచ్చాము, ఎంత నీట్గా ఇచ్చామో మీరు చూడండి. వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి డిఫరెన్స్ మీరు చూడండి. అండ్ అవుట్లైన్ వచ్చేసరికి చూడండి, అవుట్లైన్లో కూడా ఏదైతే గొలుసు కుట్టు మినిమం అందరికీ తెలిసి ఉంటుంది గొలుసు కుట్టు గురించి. ఆ గొలుసు కుట్టు కూడా దూరంగా వితౌట్ ఫినిషింగు ఎంత ఇదిగా వేశారో మీరు చూడండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, దగ్గర నుంచి మీరు చూస్తున్నారు కదా వర్క్ అయితే. ఈ ఫిల్లింగ్ మీరు చూస్తున్నారు కదా. నెక్స్ట్ మన బ్లౌజెస్, మన మాస్టర్ వేసిన వర్క్ బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఎందుకు కాస్ట్ ఎక్కువ తక్కువ వేరియేషన్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఏదైతే కర్దానా మీరు ఇప్పటి వరకు చూసారో వేరే వాళ్ళ బ్లౌజ్ నేను చూపించాను కదా, ఆ కర్దానా వచ్చేసి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. మనం వాడిన కర్దానా కాస్ట్ ఎక్కువ పడుతుంది. మీకు రెండింటిని దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంటుంది. నాకు తెలిసి మీకు ఇందాకే అర్థమైంది. అండ్ స్ప్రింగ్ వర్క్ ఒకసారి చూడండి. ఎంత మగ్గం వర్క్ అంటే తలతల మెరిసే ప్రతి ఒక్కటి కాదండి మగ్గం వర్క్లోనే ఎన్నో రకాలుగా ఎంతో డిఫరెంట్గా ఎంతో నీట్గా వర్క్ చేసే వాళ్ళు దొరకడం చాలా కష్టం. నాకు అలాంటి వర్కర్ కోసం నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తాను. నాకు మాత్రం మంచి మాస్టర్ దొరికారు. కానీ వాళ్ళని నేను మరీ ఇంకా గలీజ్గా వర్క్లు చేయమని తక్కువలో చేసేస్తే ఏం కాదులే మనకెందుకు డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి అయితే మేము పెట్టలేదు. నేను పెట్టిన కారణమే చుట్టుపక్కల నాకు తెలిసినంత వరకు క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదు ఒకటి. అండ్ ఇది ఇలా ఫినిషింగ్ ఉంటుంది. మరి దీన్ని ఫినిషింగ్ అంటారా మీరే చెప్పాలి, నాకైతే తెలీదు. ఈ బ్లౌజ్ కూడా మనకు తెలిసిన వాళ్ళదే. మరి ఎప్పుడు వేయించారో కూడా నేను ఇంకా కనుక్కోలేదు. నాకు తెలిసి ఏదో 2-3 సంవత్సరాల కిందట వర్క్ వేయిస్తే ఎలా ఉంటుందో బ్లౌజు అలా ఉంది ఈ వర్క్ ఫినిషింగ్ అనేది. అండ్ దీన్ని చూసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నేను కూడా చూపిస్తాను ఖచ్చితంగా, రెఫరెన్స్ పక్కన పెట్టి నేను చూపించాలనే నేను సైలెంట్గా ఉన్నాను.
జస్ట్ నాకు స్టిచ్చింగ్ అని వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అని వచ్చింది. నేను మామూలుగా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేద్దామని తీసి బయట పెట్టిన తర్వాత దీన్ని చూశాను నేను. ఈ బ్లౌజ్ని చూసిన తర్వాత నాకు చాలా చండాలంగా, ఇంత వరస్ట్గా కూడా వేస్తారు వర్కులు, ఇలా వేసి తక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు అని. తక్కువకు తీసుకుంటున్నారా ఎక్కువ తీసుకుంటున్నారా అనేది పక్కన పెడితే ఫినిషింగ్ అయితే మాత్రం జీరో. మన ఛానల్లో మీరు గమనించినట్లయితే కంప్యూటర్ వర్క్లోనే నేను ఇచ్చే ఫినిషింగ్కి ఎంతోమంది నాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి చెప్తుంటారు మీ ఫినిషింగ్ బాగుంటుంది, మీ ఫినిషింగ్ బాగుంటుంది అని. అలాంటిది మగ్గంలో నేను ఇలాంటి ఫినిషింగ్ అయితే నెవర్, అసలు నేను చేయను. కావాలంటే ఒకరోజు ఖాళీగా ఉన్న ఇబ్బంది లేదు, కానీ మనకి నీట్ ఫినిషింగ్ తోటి వర్క్ చేస్తే ఈరోజు బయటకు వెళ్ళిన వర్క్ నలుగురితో మాట్లాడొస్తుంది. అప్పుడు నలుగురు కస్టమర్లు అయితే ఎన్నికి వస్తారు నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నేను సైలెంట్గా వెయిట్ చేస్తూనే ఉంటాను. అండ్ చాలా తక్కువ ప్రైస్కి కావాలి అని అంటే కూడా నేను చేయదలుచుకోవట్లేదు. ఎందుకు అనంటే మీరు పెట్టేదానికి వర్తబుల్ లైఫ్ బ్లౌజ్, శారీ ఉన్నన్ని రోజులు బ్లౌజ్ ఉండాలి. దానికోసమే మనం వర్క్ చేయించుకుంటాము. అందరూ కోటీశ్వర్లే ఉండరు కదా, అందరూ వేలు పెట్టి వర్క్లు వేయించుకోలేరు కదా. అంటే ఈరోజు 1000 రూపాయలు పెట్టి వేయించుకున్న వర్క్ 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటే దాన్ని ఫినిషింగ్ అంటారు, దాన్ని మరి ఇంకా క్వాలిటీ అంటారు. మరి 1000 రూపాయలు పెట్టి వేయించుకున్న వర్క్కే మనకి అవసరం లేదులే, ఒకసారి వేసుకుంటే వదిలేసే వాళ్ళమేమో అందేముంది అని అంటే ఇంకా ఆ కోటీశ్వర్లకు మనం సమాధానం చెప్పలేము. సో అందుకని చెప్పేసి నేను ఇంకా దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. మన మాస్టర్ వేసిన వర్క్ అయితే ఇది. జర్దోసి కానీ మీరు ఫిల్లింగ్ చూడండి ఒకసారి, జర్దోసిలో కూడా క్వాలిటీ చూడంండి. దేంట్లో అయినా కూడా చెప్పాను కదా ఒరిజినల్ రెప్లికా అనేవి ఉంటాయి ఖచ్చితంగా, లేకుండా అనేవి ఉండవు. ఒక్కొక్క బీడ్స్కి సంబంధించి ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి 100 నుంచి దొరికితే 700 వరకు లాస్ట్ ప్రైస్ ఉందన్నమాట. మనమైతే ఫస్ట్ క్వాలిటీ అంటే 700 రూపీస్ క్వాలిటీ తెచ్చి మనం వాడుతున్నాం. ఎందుకు అని అంటే మరి చెప్పాను కదా, మనం వాడిన తర్వాత ఎమ్మటే కలర్ పోతే ఒప్పుకోరు కదా ఎవరు కూడా. అంటే తక్కువ రేటు పెడితే ఒప్పుకుంటారు అనుకోండి. అండ్ మన దగ్గర బడ్జెట్ని బట్టి ఉంటుంది వర్క్ అనేది. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ వర్క్ చూడండి ఎలా ఉందో ఫినిషింగు. మీరు ఏ విషయంలో ఏ వర్క్లో అయినా ఫినిషింగ్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వడం ఉండదు. ఇంకా కాస్ట్ విషయం అంటారా, నచ్చిన వాళ్ళు నచ్చినట్లు వేయించుకుంటారు. దాంట్లో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నెల మొత్తం మీద నేను మాస్టర్ వరకు శాలరీ ఇచ్చినా చాలు, కానీ నాకు పేరైతే మంచిది రావాలి, అది నా ఎయిము. నేను దాంట్లో లాభం పొందుతానా లాస్ పొందుతానా అనేది తర్వాత విషయము. చెత్తగా వేసేసి వర్కులు మంచి పేరు తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు. తొందరగా తక్కువకి వేస్తున్నారు అనే పేరు అయితే నాకొద్దు. క్వాలిటీ బాగుంటుంది, కాస్ట్ రూపాయి పెట్టినా కూడా మనకి లైఫ్ వస్తుంది అనేలాగా నాకు పేరు వస్తే చాలు. నా ఎయిమ్ అయితే అది. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చెప్పే కాస్ట్ ఎక్కువ అన్నారు. నేను టైం ఎక్కువ ఇస్తాను వర్క్ కోసము. ఎందుకంటే మిషన్ దగ్గర ఎక్కువ శాతం నిలబడి నేను వర్క్ చేసుకుంటాను. ఎటువంటి ట్రబుల్ రాకూడదు, కస్టమర్ ఎట్లాంటి ఇబ్బంది పడకూడదు, నీట్ ఫినిషింగ్ ఉండాలి, బయటకు వెళ్తే వర్క్కి పేరు రావాలి. కంప్యూటర్ వర్క్నే ఒకప్పుడు ఇది కంప్యూటర్ వర్కా ఏం బాగుంది అన్న వాళ్ళందరూ కూడా కంప్యూటర్ వర్క్ మనం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి చాలా వరకు కంప్యూటర్ వర్క్ చేయించుకున్నారు. ఇది మ్యాటర్ అయితే నేను చెప్పాలనుకున్నది అయితే ఇది.